ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా అలాంటి ఒక వ్యక్తి గురించే. అతనికి ఊహ వచ్చినప్పటి నుండి సుమారు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఒక మంచి నటుడు అవ్వాలి అనే కోరిక ఉండేది. నచ్చిన ఫీల్డ్ పక్కన పెట్టేసి నచ్చని ఉద్యోగం చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అలాంటి సమయంలో అతనికి ఏదో ఒక రకంగా ఛాన్స్ దొరికితే చేస్తాడా లేదా? ఇదే ఈ కథకు మరియు అతని విజయానికి ఆరంభం. అబ్బా ఏంట్రా ఈ టార్చర్. హలో హలో బిట్టు. అక్క. బిట్టు, మామకి బర్త్డే అవునా? ప్రైవేట్ రైటర్లో చేద్దాం అనుకుంటున్నా. కొంచెం దాని గురించి కనుక్కొని చెప్తావా బిట్టు? సరే సరే, ప్రైవేట్ నేను కనుక్కుంటుందా? అస్సలే టైం లేదు కదా బిట్టు, కొంచెం ఫాస్ట్గా అయ్యావా బిట్టు? సరే సరే, ఇగో నేను వర్క్లో ఉన్నా, నేను కనుక్కొని చెప్తా. ఓకే సరే బిట్టు. ఇంకా అయినా ఫెబ్రవరి అంటే ఇంకా టైం ఉంది అక్క. సరే నేను కనుక్కొని చెప్తాడే. ఓకే. చిచ్చా ఎక్ చాయ్. అక్క, బిట్టు కాల్ చేసినా వాళ్ళకి కనుక్కున్నావా లేదా? కనుక్కుంటా అక్క, ఇంకా కనుక్కోలేదు, వర్క్లో ఉన్నా. సరే బిట్టు. కనుక్కుంటా. ఇదేం టెన్షన్ రా బాబు. బిట్టు కాల్ చేసినా వాళ్ళకి కనుక్కున్నావా లేదా? కనుక్కోలేక్క, కనుక్కుంటా వర్క్లో ఉన్నా. కనుక్కొని చేస్తా. బాయ్. మళ్ళీ ఫోన్ చేస్తున్నాను బాబు. అక్క, కనుక్కున్నావా లేదా? ఇంకా లేదక్క, నేను వర్క్లో ఉన్నా, నేను కనుక్కుంటా. నేను కనుక్కొని కాల్ చేస్తా. అంకుల్, ఒక చాయ్.
ఎత్తలేదు. ఏమేం కావాలి? ఫోన్ ఎత్తలే. రేపు అంకుల్ ఎంత? ఇక అయిపోయింది.